నేలను సాగిలపడ్డారు. జోసెఫ్ ఎప్పుడో చిన్నప్పుడు చూసిన కళ. తన పన నిలబడుతుంది, సహోదరుల 11 మంది పనలు ఆయన ఎదుట సాగిలపడుతుంది. తాను నిలబడతాడు, సూర్య చంద్ర నక్షత్రాలన్నీ కూడా తన ఎదుట సాగిలపడడు. చిన్నప్పుడు చూసిన దర్శనం, చిన్నప్పుడు చూసిన కళ. ఈ పాత్ర ఏం చేసింది తెలుసండి? ఈ పాత్ర వాళ్ళు తిరిగి వచ్చారు. ఈ పాత్ర ఏం చేసిందంటే ప్రియులరా, వాళ్ళందరి జీవితంలో దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక, దేవుని సంకల్పం నెరవేర్చడానికి ఆ పాత్ర పనిచేసింది. ఆమె చెప్పండి అందరూ గట్టిగా. సమ్టైమ్ మనకు వచ్చే కష్టాలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, కష్టాలను చూసి కలవరపడదు. తద్వారా దేవుని చిత్తం నెరవేరుతుంది. ఎప్పుడో చూసిన కళ ఈరోజు నెరవేరింది. ఆ రోజు నెరవేరింది. ఏంటంటే యోసేపు నిలబడి ఉన్నాడు. వరుసగా అన్నదమ్ములు 11 మంది వచ్చి ఆయన ముందు సాగిలపడ్డారండి. అప్పుడు జోసెఫ్కి తన చిన్నప్పుడు చూసిన కళ మరొకసారి గుర్తుకు వచ్చింది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా. హల్లెలూయా. యేసయ్య గాయపరచబడ్డాడు, అది దేవుని చిత్తం. ఆయన నలగొట్టబడ్డాడు, ఆయన వీపు దున్నబడింది, పంచగాయాలు. ఆ పంచగాయాల నుండి రక్తం కారుతుందండి. అది దేవుని చిత్తం. ఆయన అలా మొత్తబడడం, అలా కొట్టబడడం, ఆయన గాయపరచబడడం దేవుని చిత్తం. అది కష్టంగా ఉండొచ్చు. ఆయన ఎందుకు గాయపరచబడ్డాడంటే ఆయన గాయాలలో మనకు స్వస్థతనివ్వాలి. ఆయన ఎందుకు రక్తాన్ని చిందించాడంటే రక్తంలో రక్షణ కలదు. ఆయన ఎందుకు మరణించి సమాధి చేయబడి పునరుద్ధానుడై లేచాడు తెలుసండి? మనందరికీ మరణం మీద విజయాన్ని ప్రసాదించి పునరుద్ధానపు శక్తిని దేవుడు మనకిచ్చి, ఆయన వచ్చినప్పుడు మనం అందరూ పునరుద్ధానపు శక్తితో లేవాలి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా. హల్లెలూయా. సో చులకని శ్రమ ఎన్నదగినవి కావు. ఆ పాత్ర ఒకవేళ అది క్రోధపు పాత్ర కావచ్చు, కానీ అది తీసుకొచ్చిన దీవెన ఏం చెప్పనండి ప్రియులరా, దేవుని చిత్తం పరిపూర్ణంగా నెరవేరింది. సో విశ్వాసయాత్రలు చాలా సందర్భాల్లో దేవుడు మనల్ని నిందలు, కష్టాలు, అవమానాలు, దొంగతనం నిందేస్తుంటారు. చిన్న విషయం కాదు కదండి దొంగతనం. ఏ పాపం చేయలేదు, తెలియదండి, ఆ పాత్రే తెలియదు, కానీ దొంగతనం నేరం మోపారు. ఇవన్నీ చాలా బాధ. కానీ బాధపడొద్దండి. మీరు మిమ్మల్ని దూషిస్తున్నారా, మిమ్మల్ని బాధిస్తున్నారా, కష్టపడి కలవరపడొద్దు. మీరు మిమ్మల్ని గురించి చెడ్డ సమాచారాన్ని చాటి చెప్తున్నారా, అధైర్యపడొద్దండి. ఇది క్రోధపు పాత్ర. కానీ ఈ పాత్ర కేవలం నీకు బాధే కాదండి, దాని వెనకాల గొప్ప ఆశీర్వాదాన్ని కూడా తీసుకొస్తుంది. కారు మేఘాలు దీవెనకరమైన వర్షాన్ని తీసుకొస్తుంది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా. హల్లెలూయా. ఏం చేశారు వీళ్ళు? నేరం ఏం చేయలేదు కదండి. శుభ్రంగా తిన్నారు, గాడిద ఎక్కారు, బయలుదేరారు. నేరం చేయలేదు కదా. మరి నేరాల గురించి ఎందుకు మాట్లాడుతున్నాడంటే ఇది అప్పుడు చేసిన నేరం కాదు కానండి, ఒకప్పుడు యోసేపుకు చేసిన నేరం, యోసేపుకు వ్యతిరేకంగా చేసిన పనులు, అమాయకమైన యోసేపుని ఎటడి ఒట్టి గుంటలు వేసిన పాపం, ఏ పాపం ఎరుగని యోసేపుని ఐగుప్తు దేశానికి అమ్మి వేసిన నేరం, యోసేపుని బాధించిన నేరం, ఆయన వస్త్రాన్ని చింపిన నేరం, అవన్నీ కళ్ళ ముందు కట్టినట్టు అనిపించింది. అరే మనం నిర్దోషి అయిన యోసేపుని కష్టపెట్టాం కాబట్టి దేవుడు మనల్ని శిక్షిస్తున్నాడు. మనం చేసిన పాపమే మన మీదకి వచ్చింది, మనం విత్తుకున్నాం, కోసుకుంటున్నాం. దేవుడే మేము చేసిన తప్పులు మాకు గుర్తు చేస్తున్నాడు అని చెప్పి యూదా చెప్పినట్లు మనం వాక్యాలు గమనిస్తున్నాం. ప్రియులారా, కష్టాలు వచ్చినప్పుడు మనం చేసిన తప్పులు మనకు గుర్తుకు వస్తుంది. ఎప్పుడన్నా కానీ మీరు చూడండి, ఒక ఆయన ఉన్నాడండి, ఒక అన్న ఉన్నాడు, హాస్పిటల్లో ఉన్నాడు, ఇంకా 2-3 రోజులు చనిపోతాడు. చాలా సివియర్గా ఉంది కండిషన్. ప్రేయర్ చేయడానికి వెళ్తే ఆ బ్రదర్ నాతో చెప్పాడు, బ్రదర్ ఎలా ఉన్నారు అంటే ఆయన అన్నాడు, అన్న ఏం బాధలేదునా, హ్యాపీ అన్న నేను అన్నాడు. ఇక 2 days అని డాక్టర్ చెప్పారు, అయినా ఏం టెన్షన్ లేదు, హ్యాపీ అన్న. అందరూ వచ్చి పలకరించి వెళ్ళారు. నేనే అడిగాను, మిమ్మల్ని ఒకసారి చూసి పలకరిద్దామని వచ్చారు. సంతోషం కంప్లీట్ అయిపోయింది. హ్యాపీ అన్న. నేను అదేంటయ్యా 2 daysలో చనిపోతాను అంటున్నావు, హ్యాపీ అంటే ఏంటంటే అన్న, ఇప్పటికి దాదాపు 15 రోజుల నుండి బెడ్ మీద ఉన్నాను. ఈ 15 రోజులు నేను చేసిన తప్పులన్నీ నాకు గుర్తుకొచ్చినాయి అన్నయ్య. నేను చేసిన తప్పులన్నీ గుర్తుకొచ్చినాయి. నా తప్పులన్నిటి కోసం నేను ప్రభు సన్నిధిలో ఏడ్చాను, ప్రార్థన చేసుకున్నాను, కన్నీళ్ళు విడిచాను. ప్రభు నా తప్పులన్నీ క్షమించేశాడు. నా మనసు తేలికైపోయింది. నేను హాయిగా ఉన్నానన్న. ప్రభు నన్ను పిలిస్తే
ఇంకా హాయిగా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను. చెప్పలు కూడా మొదలు గట్టిగా హల్లెలూయా. నేను అలాగే జోష్గా తిరుగుతుంటుంటే ఒకవేళ నేను చేసిన తప్పులు నేను ఒకవేళ దాని గురించి ప్రార్థన చేయకుండా ఉండేవాడినేమో. ఎందుకు దేవుడు 15 days నన్ను బెడ్ మీద పెట్టి నేను చేసే నేరాలన్నీ నాకు గుర్తు చేశాడు. ఎంతమందిని కష్టపెట్టాను, ఎంతమందిని బాధ పెట్టాను, అందరికి ఫోన్లు చేసి మాట్లాడేశానన్న. మనసు తేలికైపోయింది, హాయిగా ఉందన్న. 2 రోజులు కాదు 2 గంటలు చావాలన్నా హ్యాపీగా ఉన్నానన్న నేను అన్నాడండి. నేను ఆశ్చర్యపోయాను. కానీ ఆయన ప్రార్థన చేసుకున్న దేవుని దయ వల్ల ఏంటండి 2 రోజులు పోతానన్న వాళ్ళని దేవుడు మరణం నుండి జీవానికి దేవుడు దాటించాడు. చప్పట్లు కూడా మొదలు గట్టిగా. నేరాలని ఒప్పుకున్నాడు, దోషాలని ఒప్పుకున్నాడు, దేవుడు కరుణ చూపించాడు. ఆ చేతుల నుండి ఆ రౌద్రపు పాత్ర లేకపోతే క్రోధపు పాత్రను తన చేతుల నుండి దేవుడు తీసేసాడు. కాబట్టి ప్రియులారా, శ్రమ వచ్చినప్పుడు వేరుగా అనుకోవద్దు. ఆ శ్రమలో మీరు చేసిన పొరపాట్లు మీకు తెలిసి వస్తుంది. ఒక పాస్టర్ గారు ఉండేవారండి, దైవిక స్వస్థత. ఆయన దైవిక స్వస్థత, మందులు మాత్రలు అవన్నీ వాడడు, మెడిసిన్ వాడడు, మంచిదే. అది ఎవరి విశ్వాసం, వాడి విశ్వాసాన్ని బట్టి ఉంటుంది. పాస్టర్ గారు ఆయన మందులు మెడిసిన్ వాడేవాడు అంటే భయంకరమైన కోపం ఈయనకి. ఎందుకు కోపం? నీవు వాడట్లేదు, సంతోషించు. నీలాగే అందరూ ఉండాలనుకోవడం అది ఎంతవరకు కరెక్ట్ అండి? నీకు ఆ విశ్వాసం ఉంది, అలా ఉండిపో. నాలాగే అందరూ ఉండాలని అనుకోవడం తప్పు కాదు, కానీ అందరూ అలాగే ఉండాలనడం అది కరెక్ట్ కాదు కదా. ఎవరి విశ్వాసం వాళ్ళకు ఉంటుంది. సరే, ఓ తల్లి ఎవరో హెల్త్ బాగాలేదండి, చాలా సీవియర్గా ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్లారంట. ఆమెకి ఏదో కొంచెం ఇంజెక్షన్స్ అవి చేశారు. చచ్చిపోతుందేమో అనుకోరండి, బతికి బట్ట కట్టింది. సంతోషంగా వచ్చి సంఘంలో సాక్ష్యం చెప్తుంది. ఏమనంటే, నేను జీవ మరణాల మధ్యలో పోరాడుతున్నాను, చావు నా ప్రక్కన నిలబడింది, ఇక కళ్ళు తిరిగి పడిపోయిన ఎవరో నన్ను తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసినట్టున్నారు. మంచి సమయంలాగా ఎవరో నన్ను తీసుకెళ్ళి హాస్పిటల్ జాయిన్ చేశారు, సెలనికి ఇచ్చారు, ఇంజక్షన్ అవి చేశారు. దేవుని దయ వల్ల నేను బతికి బట్ట కట్టాను, లేకపోతే ఈరోజు నేను మీ మధ్యలో ఉండేదాన్ని కాదు. దేవుడు నన్ను బతికిచ్చాడని సాక్ష్యం చెప్పాడు. దేవుడు బతికిచ్చాడా లేదండి? దేవుడు బతికిచ్చాడా? డాక్టర్లు బతికిచ్చారా? డాక్టర్లు వాళ్ళు ప్రయత్నం చేశారు, బతికించింది ఎవరు? ప్రభు. మంచి సాక్ష్యమే కదా. ఆ మాట అన్నంగానే ఈ పాస్టర్ గారికి కోపం వచ్చి, మా కూసా, పెద్ద సాక్ష్యాలు చెప్పడానికి లేచి, కూసా, దేవుడు బాగు చేశాడా లేకపోతే డాక్టర్లు బాగు చేశారా? డాక్టర్లు బాగు చేస్తే దేవుడు బాగు చేశాడని చెప్తా పెట్టి కూసాడా, మందులు వేసుకొని మాత్రలు వేసుకొని పెద్ద భక్తురాలు పరిశుద్ధురాలు కూసా అన్నాడండి అందరి మధ్యలో. పాపం అసలే జబ్బు మనిషి, అప్పుడే కోలుకుని ఏదో ఆమె సాక్ష్యం చెప్పింది. ఓకే, బాగుంది కదా, చాలండి, స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఇలా మాట్లాడాడు. సరే, చాలా రోజులు గడిచిందండి, అందరూ బాధపడ్డారు. ఎందుకు పాస్టర్ గారు ఒకవేళ చెప్పాలన్నా పర్సనల్గా పిలిచి చెప్పచ్చు కదా, జబ్బు మనిషి, తల్లి లాంటిది కదా, అలా అంటే ఎట్లా, తప్పు కదా అని అనుకున్నారు. సరే, వదిలేశారు. సరిగ్గా ఒక 2-3 సంవత్సరాలు గడిచిందండి. సరిగ్గా ఈ పాస్టర్ గారు కూడా ఏదో పని మీద అడావుడికి వెళ్తాడు. సడన్గా కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. కింద పడిపోతే సరే ఇక స్పృహలో లేడు. వెంటనే వాళ్ళు వీళ్ళు చూసి బ్లడ్ టెస్ట్ అవి చేశారండి. 500 ఉంది షుగర్. ఆయనకి షుగర్ ఎంత ఉందండి? 500 ఉంది. ఆ తర్వాత చెప్పారు, అంటే మందులు వేసుకోండి అని నేను చెప్పట్లేదు, వేసుకోవద్దని నేను చెప్పట్లా, నేను చెప్పే విషయాన్ని మీరు గమనిస్తారని చెప్తున్నాను. ఆ తర్వాత ఇక కాళ్ళంతా పుండు వచ్చేసిందండి ఆయన గారికి. కొన్నాళ్ళకి పుండు వచ్చేసింది. పుండు వచ్చేస్తే ఇక తప్పని పరిస్థితి, ఫోర్స్ చేసే హాస్పిటల్కి తీసుకెళ్ళారు. వెళ్ళాడు, ఫోర్స్ చేసే హాస్పిటల్కి తీసుకెళ్ళారు. వేళ్ళంతా తీసేశారు. స్టార్టింగ్ వేళ్ళంతా తీసేశారు. ఆ తర్వాత అది ఇంకా ఎక్కువ అయిపోయిందని ఆ అరికాళ్ళు తీసేశారు. ఆ తర్వాత మోకాళ్ళ దాకా కట్ చేసేసారు. ఓ దైవజనుడు అండి, వాస్తవంగా జరిగింది చెప్తున్నాను. మోకాళ్ళ వరకు తీసేశారు. ఆ తర్వాత ఒక వీల్ చైర్లో కూర్చున్నాడండి, కాళ్ళు తీసేశారు పాపం. అప్పుడు అంత మెడిసిన్ మీద బతుకుతున్నాడు ఆయన. 2 కాళ్ళు తీసేశారు, కుంటివాడు అయిపోయాడు, అట్లాగే తిరుగుతున్నాడండి. అప్పుడు ఆ తల్లి ఓ రోజు ఆయనకి ఎదురుపడింది అనమాట. ఏ తల్లినైతే తిట్టాడో అప్పుడు ఆ తల్లి తనకి ఎదురుపడి, నాన్న ఎలా ఉన్నావయ్యా బాబు, ఎట్లా ఉంది ఆరోగ్యం అని అడిగారండి. అప్పుడు ఆయనకి 3 సంవత్సరాల క్రితం ఆమెను సమాజంలో గట్టిగా మందలించి తిట్టాడు కదండి, ఆ నేరం గుర్తుకొచ్చిందండి ఆయనకి. ఆమె విశ్వాసం ఏదో ఆమెకు తెలిసింది ఏదో చేసింది. నేను ఎలా మాట్లాడేసాను అర్థం చేసి, ఇప్పుడు నేను అదే బడిలోకి వచ్చాను, నేను ఆ బడిలోకి వచ్చాను కదా అని చెప్పి ఎక్కలు పెట్టి ఏడ్చాడంట. అమ్మ నన్ను క్షమించు తల్లి, ఈ కష్టం వస్తేనే కానీ నేను చేసిన నేరం నాకు గుర్తుకు రాలేదు. ప్రేమైన వాళ్ళరా, కాబట్టి ఎవరిని విమర్శించకూడదు. మందులు వేసుకునే వాళ్ళు
పాపులని లేదు, మందులు వేసుకునని వాళ్ళు గొప్పవాళ్ళని నేను చెప్పట్లే. అది ఎవరి విశ్వాసం. ప్రభు స్వస్థపరుస్తాడు, ఆయన ఆరోగ్యం ఇస్తాడు, ఆయన గాయాలలో స్వస్థత కలదు. ఆమెను చెప్పడం అందరు గట్టిగా. విశ్వసించిన వారి పట్ల గొప్ప కార్యాలు ప్రభు చేస్తాడు. ఆమెను చెప్పడం అందరు గట్టిగా. వైద్యులు వదిలేసిన వాళ్ళు కూడా విశ్వసించి బాగుపడిన వాళ్ళు ఉన్నారు. నేను ఆ టాపిక్ మాట్లాడట్లేదు. మనకు సమస్య వచ్చినప్పుడు, మనకు ఆపద వచ్చినప్పుడు, మనం కష్టాల పాలైనప్పుడు, అప్పుడు మనం చేసిన నేరాలు గుర్తుకొస్తుంది. సో ఈ పాత్ర తీసుకొచ్చిన ఆశీర్వాదం ఏం తెలుసండి, వీళ్ళు తప్పు చేశారో, యోసేపును మనం అమ్మేసామే, ఇలా చేసామే, ఆ స్పృహ కూడా లేదు వాళ్ళకి. తప్పు చేసామనే పశ్చాత్తాపం కూడా లేదండి. కానీ ఎప్పుడైతే ఈ కష్టం వచ్చిందో అప్పుడు వాళ్ళ తప్పు వాళ్ళ గుర్తుకొచ్చింది. ఆమేన్, హల్లెలూయా. కొంతమందికి అసలు స్పృహే ఉండదు, ఎన్ని తప్పులు చేస్తున్నా అలాగే ఉంటారు. వాక్యం సంధిస్తున్నా కూడా నిద్రపోతూ ఉంటారు. అమ్మగా నిద్రపోయి ఆమె అనేసరికి లేచి, అయిపోయిందా ప్రార్థన, ఆఖరి ప్రార్థన చేసేసాడా, అది చేసేసాడుగా, ఆశీర్వాదం ఇచ్చేసాడుగా ఆశీర్వాదం. అరే, నేను మైమర్చి పరవశించి పరవశంలో ఉండిపోయినట్టు నేను నిద్రపోయేవాళ్ళమ్మా జొల్లు గార్చుకునేది. అసలు ఏ వాక్యం బోధిస్తున్న స్పృహే ఉండదు. నిద్రపోయి లేచి అయిపోయింది ప్రార్థన, పేజ్ లాడ్ అనేసి వెళ్ళిపోతూ ఉంటారు కొంచెం. అందుకే దేవుడు మనల్ని కొన్నిసారి కష్టాల కొలిమిలో పెట్టి మనం చేసిన నేరాలు మనకు గుర్తు చేస్తాడు.